నమస్తే సార్. నమస్తే మ్యామ్. వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే లవ్ మ్యారేజెస్ మాట్లాడుకుందాం, అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో మనం ఎక్కువగా తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సంబంధాల గురించి మనం మాట్లాడడం, కానీ కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడితే, కొంతమంది భార్యాభర్తల గురించి మనం మాట్లాడితే పెళ్ళి అయిపోవడం ఆలస్యం. అప్పుడు దాకా ఉన్న ప్రేమ కానివ్వండి, అప్పుడు దాకా ఉన్న వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ కానివ్వండి, వెంటనే ఏమవుతుందో తెలియదు, మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వెంటనే వాళ్ళ నోట్లు టక్కుమని వచ్చే పదం ఎవరి జీవితం వాళ్ళు చూసేసుకుందాం, డివోర్స్ తీసేసుకుందాం. నాకు తెలిసి సార్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో డివోర్స్, విడాకులు అంటే ఎక్కడో రేర్గా వినేవాళ్ళం. అది కూడా అసలు ఫ్యామిలీస్ నానా తంటాలు పడి మళ్ళీ కలిపి విడాకుల దాకా వెళ్లకుండా చేసే ప్రయత్నాలు చాలా చేశాయి. కానీ ఇప్పుడు అలా లేదు. విడాకులు అంటే చాలా కామన్ అయిపోయింది. డివోర్సే కదా అన్న రేంజ్కి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య అంత ఈజీ అయిపోయింది సార్ విడిపోవడం అనేది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటాం? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఏంటి అసలు? డివోర్స్ అన్న పదానికి అంత స్పేస్ ఎందుకు ఇచ్చేస్తున్నాం మనము? అంత ఇండివిజువాలిటీకి ఎందుకు వెళ్ళిపోతున్నాము? భార్యాభర్తల మధ్య ఎస్పెషల్లీ ఉండాల్సింది ఏంటి? ఎటువంటి ప్రేమను మనం పెంపొందించుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతామంటారు? ఒకసారి దాని గురించి సార్. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి భారతదేశ సంస్కృతి ప్రకారం భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువకి, ఆ గౌరవానికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. 200% చెప్తున్నాను. ఏ దేశంలో కూడా ఆ భార్యాభర్తల బంధానికి అంత విలువ, ఒక్క మన దేశంలో. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. మ్యామ్, ఒక అబ్బాయి 25 ఏళ్ల వయసు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెరిగిన వాతావరణం అవ్వచ్చు, తను చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు అవ్వచ్చు, తన మీద పడిన ప్రభావాలు అవ్వచ్చు, తను ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాడు. ఇంకొక అమ్మాయి ఒక 23 or 24, ఈ అమ్మాయి తను కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు అవ్వచ్చు, తన ఇంటి పెరిగిన వాతావరణం అవ్వచ్చు, చదివిన స్కూల్ అవ్వచ్చు, ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇలా తను కూడా ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ రెండు మైండ్ సెట్స్, రెండు విభిన్న రకాల క్యారెక్టర్స్, రెండు విభిన్న పర్సనాలిటీస్, రెండు డిఫరెంట్ షేడ్స్లో ఉండే పీపుల్ కలిసి ట్రావెల్ చేయాలంటే దానికి ఫస్ట్ కావాల్సింది ఏం తెలుసా? అది చెప్పే ముందు ఈ కోట్ తయారు చేయడానికి కంపెనీ వాళ్ళకు ఒక 2 days పడుతుంది. మనం కూర్చున్న సోఫా తయారు చేయడానికి ఎలా లేదని ఒక 5 to 10 days పడుతుంది. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక 1 year టైం పడుతుంది. వరి పండించాలంటే ఒక 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. ప్రతిదానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. అవునా? ఇప్పుడు ఈ రెండు విభిన్నమైన వ్యక్తుల యొక్క జీవితాలు ఒక ట్రాక్ మీద వెళ్ళాలంటే వాళ్ళిద్దరి మధ్య టైం కావాలి. ఇంతకు ముందు రోజుల్లో కనీసం 2-3 సంవత్సరాలు, ఆఖరికి పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళ మధ్య ప్రేమ డెవలప్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా చాలా సందర్భాలు చూస్తుంటాం. ఇప్పుడు ఏం తెలుసా? ఒక 2-3 కోట్లు, 10 నుంచి ఒక 50 లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసి, అంత ఖర్చు పెట్టి 2 జీవితాలని కలుపుదామని చెప్పి 2 కుటుంబాలు కలిసి చేస్తూ ఉంటే అసలు 2 months కూడా కాదు కదా, 1 weekలోనే వచ్చేసిన సందర్భం. నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఫెంటాస్టిక్, అది అబ్బాయి మధ్య అమ్మాయి మధ్య ఉంటే ఓకే. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇదంతా. దానికోసం నిన్న జోస్ టాక్స్లో ఉపాసన గారు, నాకు ఆవిడ ఒక మహిళగా ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హర్ బికాస్ హర్ విజన్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హర్ బ్యాక్గ్రౌండ్ ఎనీథింగ్, బట్ ఆవిడ విజన్ చాలా బాగుంటుంది. యాజ్ అన్ ఇండివిజువల్గా తను ఎదగాలనుకో ప్రతి విషయం ఐ రియల్ అప్రిషియేట్ హర్. జోస్ టాక్స్లో మాట్లాడుతూ ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పింది, డోంట్ ఫాల్ ఇన్ లవ్, గ్రో ఇన్ లవ్. మనం చాలా మంది సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్, నేను ఆవిడతో ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డం కాదు, కలిసి ప్రేమలో ఎలా ఎదగాలి ఇద్దరు. ఆవిడ చెప్తూ ఒక ఇన్సిడెంట్ చెప్పింది. మామూలుగా మనం బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఈ బిజినెస్ 3 నెలలు ఎలా జరిగింది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆవిడ వాళ్ళ హస్బెండ్ కలిసి ఇద్దరు లాస్ట్ ఎవ్రీ 3 monthsకో 6 monthsకో, లాస్ట్ 3 monthsలో నేను నీకు కొద్దిగా టైం ఇవ్వలేకపోయాను, మేబీ మిస్ అయ్యాను, దానివల్ల నువ్వు హర్ట్ అయ్యి ఉంటే నేను నీకు లెట్స్ కాంపెన్సేట్ అని చెప్పి ఒక బిజినెస్ మీటింగ్స్ లాగా అసలు రిలేషన్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తున్నాయని చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకునే స్టెప్ ఎంత బాగుంది చూడండి. టైం, స్పేస్ తీసుకుంటున్నారు. అసలు ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ థాట్ ప్రాసెస్. ఎంతమంది చేస్తున్నాం మనం? అసలు ఆ ఆలోచన రాదు కదా సార్ ఫస్ట్. నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్, దట్స్ హర్ విజన్. అందుకే ఐ రియల్లీ రెస్పెక్ట్ హర్ వే ఆఫ్ థింకింగ్. అప్పుడు నాకు అర్థమైంది. అందుకే లవ్ని గ్రో చేయాలంటే 5 aspects ఉండాలి. దట్ ఈస్ హౌ యూ ట్రీట్ ద పార్ట్నర్. సార్ 5 aspects అన్నారు, ట్రీట్ అన్నారు. ఎస్, TREAT, ట్రీట్. హౌ యూ ట్రీట్ యువర్ పార్ట్నర్ ఆర్ ద ఆపోజిట్ పర్సన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఇదే ఒక రిలేషన్షిప్లో, అది హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే, మేజర్గా మనం భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి చెప్దాం. ట్రీట్. ఫస్ట్ టీ స్టాండ్స్ ఫర్. చిన్నప్పుడు జెమినీలో ఒక సీరియల్ వచ్చేది, నమ్మకం నమ్మకం నమ్మకం. ఫస్ట్ కావాల్సిన స్ట్రాంగ్ పిల్లర్ అని తెలుసా? ట్రస్ట్. ఎంత నమ్మకం ఉండాలంటే, నేను లేట్గా వచ్చినా మా వారు ఏదో పనిలో బిజీ అయ్యి వచ్చారు అని చెప్పే ఒక నమ్మకం భార్యకు ఉండాలి. భార్య ఏదన్నా విషయం చేసినప్పుడు, చెప్పినప్పుడు తన గురించి నాకు పూర్తిగా తెలిసిన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఈ రోజుల్లో ఫస్ట్ ఏంటంటే, చాలామంది భర్తలు కంప్లైంట్ చేస్తుంటారు. నేను అగెయిన్స్ట్ ఎవరికే కాదు, మళ్ళీ నన్ను అలా అనుకోకండి, భర్తలకో భార్యలకో కాదు. చాలామంది ఏం కంప్లైంట్ చేస్తారు, మా ఆవిడ నన్ను అనుమానిస్తుంటుందండి అంటారు, మా హస్బెండ్ నన్ను అనుమానిస్తుంటారు. అనుమానం ఎక్కడ వస్తుంది? ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి అనుమానం అనే స్పేస్ అక్కడ వస్తుంది. ఆ నమ్మకాన్ని మనం ఇవ్వలేకపోయాము. ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ట్రస్ట్. నేనేం చేస్తాను తెలుసా, ఈరోజు ఇప్పుడు స్టూడియోలో ఉన్నప్పుడు కూడా నేను వెంటనే ఫోన్ చేస్తే, నేను ఇప్పుడే వస్తున్నాను, ఈ టైంకి వస్తాను, లేకుంటే ప్రతిదీ తనకేంటంటే నేనున్నాను ఒక నమ్మకాన్ని ఇస్తూ ప్రతి విషయంలో కూడా అంతే బాగా కమ్యూనికేట్ చేస్తుంటాను కాబట్టి తనకు ఆ ట్రస్ట్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 5 పదాలు నా కుటుంబంలో ఫస్ట్ నా భార్యతో నేను అప్లై చేసి, నా భార్యతో నా రిలేషన్ చాలా హ్యాపీగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రస్ట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్. మేడం నాకు ఒక విషయం చెప్తాను. నా కింద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకడు నెలకి 10,000 ఇస్తున్నా, కానీ ఎలా చూసుకుంటాడంటే, నన్న ఇలా కాదురా, నువ్వు ఇలా చెయ్యి, ఏదైనా హెల్ప్ కావాలి నా దగ్గర, నేను చూసుకుంటా, జాగ్రత్త, ఏం కాదు, జాగ్రత్తగా ఉండు, నేను ఉన్నాను కదా, చూసుకుంటా, 10,000 జీతం. ఇంకొక అతను 1,00,000 రూపాయలకి ఇస్తున్నాను. అతన్ని ఏదన్నా తప్పు చేస్తే తిడతానండి, వాడే పదాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. వాడిని ఏరా నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి వాడే పదాలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. కానీ అతనికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. వీళ్ళిద్దరిలో ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు? 10,000 ఎవరైతే మనం ఇస్తున్నామో ఆ అబ్బాయే పనిచేయడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన థింగ్ ఏంటంటే రెస్పెక్ట్. దీని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. యండమూరి వీరేంద్రనాథ్ గారు చాలా ఇన్సిడెంట్స్లో ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక భార్య పుట్టినింటి నుంచి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏం కోరుకుంటుందని అడిగాడు. ఏం కోరుకుంటుంది? క్వశ్చన్ ఇదే. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు ఏం కోరుకుంటుంది? మీరు కూడా ఒకసారి చాట్ బాక్స్లో రాయండి. యండమూరి సార్ స్పీచ్ వింటే మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ నాకు మాత్రం ఆ కథ సీరియస్ చెప్తున్నాను. ఇదే నా పెళ్లి చూపులకి వెళ్ళి మా ఆవిడ దగ్గర ఇదే అప్లై చేశాను. నాకు హానెస్ట్గా ఓపెన్గా చెప్తాను. మా ఆవిడ చూసినా నేను చెప్తాను. ఆ రోజు నేను ఇదే చెప్పాను. మా వైఫ్కి నేను ఆ రోజు పెళ్లి చూపులో మాది అరేంజ్డ్ మ్యారేజ్, వెళ్ళి కూర్చొని ఇది అని చెప్పి, నీకు ఇది ఇస్తున్నాను అని చెప్పి ఆ రోజు యండమూరి సార్ గారు చెప్పిన ఆ కథ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? ఆబ్వియస్లీ రెస్పెక్ట్ కోరుకుంటుంది, స్పేస్ కోరుకుంటుంది సార్. దీని గురించి ఆయన ఒక కథ చెప్పారు. ఒక రాజు అంట మామూలుగా రాజ్యం పరిపాలిస్తున్నాడు, ఆయన కింద మంత్రులు అందరు ఉన్నారు. రాజుకి ఎందుకో ఒక రోజు ఒక డౌట్ వచ్చింది. ఇదే డౌట్. ఒక పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేటప్పుడు అప్పటి నుంచి అన్నీ సమకూర్చుకున్న బంధాలు కానీ అన్నీ వదిలేసుకుని ఈ అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయికి ఏమి ఇస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి డౌట్ వచ్చింది దానికి. అందరినీ పిలిచి అడిగాడు. అందరూ డబ్బు, గౌరవం అన్నీ సో ఎక్సెట్రా అని చెప్తుంటే ఆయన సాటిస్ఫై అవ్వాల. ఆయన కింద మంత్రి ఉంటాడు కదా, మంత్రిని పిలిచాడు. ఎందుకంటే అన్ని సలహాలు ఇవ్వాల్సింది ఎవరు? మంత్రి కూడా 4-5 చెప్పాడు. ఆయన సాటిస్ఫై అవ్వాల. బాబు నీ సలహా నాకు నచ్చలేదు, నువ్వు నా మంత్రివి, నాకేదైనా సమస్య సలహా ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వకపోతే నాకెందుకు? నువ్వు కనుక రేపు ఉదయం లోపల నాకు ఈ సమస్యకి నువ్వు సొల్యూషన్ సలహా ఇవ్వకపోతే, సమాధానం ఇవ్వకపోతే నిన్ను ఊరేసి చంపేస్తా అన్నాడు. ఇంక ఈ మంత్రికి ఏం అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి బాధలో ఆలోచిస్తున్నాడు. ఇంతలో మంత్రి వాళ్ళ అబ్బాయి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రాడు. వాడు ఒకసారి ఏంటి నాన్న డల్గా ఉన్నావు అంటే, ఏం లేదురా, ఇలా రాజుగారు ఒక ప్రశ్న అడిగారు, నా దగ్గర సమాధానం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, వెళ్ళకపోతే రేపు చంపేస్తాడు. రాజు మాట అంటే రాజు మాట, చంపేస్తాడు 80%. తండ్రి చావుని తట్టుకోలేని వ్యక్తి. ఎందుకంటే మా నాన్నకు సమాధానం తెలియదు, వీడి దగ్గర ఇన్పుట్స్ లేవు. అందుకని మనోడు ఏం చేశాడంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గుర్రం వేసుకొని నేరుగా వెళ్ళిపోయాడు. తండ్రి చావు రేపు చనిపోతే నేను చూడలేను కదా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అడవిలో వెళ్తూ ఉంటే, ఆ రాత్రి పూట వెళ్తూ ఉన్నప్పుడు ఒక ముసలావిడ అలా వచ్చింది. పండు ముసలావిడ అంటే అసలు మొత్తం 70-80 పైన 90 పైన ఉంటాయి. అంత ముసలావిడ బెండ్ అయి నడుస్తుంది, ప్రాపర్ నడలేని పరిస్థితి. ఏంటి ఇంత పెద్ద రాజు బిడ్డలాగా ఉన్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇంత బాగా ఆర్నమెంట్స్ అన్నీ వేసుకొని ఉంటే, ఏంటి నాయన ఎందుకు ఇక్కడ దాకా ఉన్నావు అంటే జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, దానికి సమాధానం నేను చెప్తాను, ఒకవేళ నా సమాధానం కనుక అక్కడ వర్కౌట్ అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగింది.
నాకు తండ్రి కంటే ఏమి ఇంపార్టెంట్, నువ్వు పద నేను చెప్తానని చెప్పి, నాకు ఏమైనా పర్లేదు నువ్వు సమాధానం చెప్పి అది కనుక నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేశాడు. అయిపోయిందా? సరే అని చెప్పి ఆమె సమాధానం చెప్పింది. ఆ సమాధానం వచ్చి మంత్రికి చెప్పాడు, మంత్రి వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజు బిందాస్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. మంచి సమాధానం చెప్పి నాకు కావాల్సిందే, నేను వదిలేస్తున్న పోనంగానే అంతా హ్యాపీ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి, ఆవిడని పెళ్లి చేసుకోవాలి. మంత్రి వచ్చి, అరే నీకైనా పిచ్చి, ఆ ముసలావిడ నువ్వు పెళ్లి చేసుకోండి. నాన్న మాట ఇచ్చాను, తప్పకూడదు, మనం రాజు వంశాచారం లేకుంటే మంత్రి మనం అందరం తప్పకూడదని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఆ మంత్రి చెప్పిన, అంటే ఆ ముసలావిడ చెప్పిన సలహా ఏంటి తెలుసా? ఒక అమ్మాయి అంటే ఏం కోరుకుంటుంది, పుట్టినింటి నుంచి మెట్టింటికి వచ్చేటప్పుడు ఇండివిజువాలిటీ కోరుకుంటుంది. ఇండివిజువాలిటీ అంటే అలా అని చెప్పి నేను ఉదయం 10 దాకా మా ఇంట్లో పడుకుంటే ఇక్కడ 10 దాకా పడుకోవాలని కాదు. కానీ ఇక్కడ ఒక అమ్మాయిలాగా నన్ను ఎలా చూశారో అదే ఇండివిజువాలిటీ నాకు ఇక్కడ ఉంటే అది తనకి చాలా అద్భుతంగా బాగుంటుంది. ఇది నాకు ఎందుకో బాగా కరెక్ట్ అయింది. నిజంగా ఒక అమ్మాయి కోరుకునేది ఇక్కడ నాకు లవ్ అండ్ రెస్పెక్ట్ ఇది అక్కడే వస్తుంది. ఇండివిజువాలిటీ ఇన్ ద సేమ్ అన్నీ కలిపి వస్తాయి. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఆ ముసలావిడని కూడా ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్నావు. నిజంగా ఇప్పుడు చెప్పు, మీ ఆవిడని అందగత్తం చేయమంటావా, లేకపోతే నీకు ఇంత మంచి పని చేసినా నీకు ఏమన్నా ఆస్తిపరంగా ఏమన్నా ఇమ్మంటావా డబ్బునంటే, అప్పుడు ఆయన అడిగాడు, ఈ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? ఆవిడ నన్ను పెళ్లి చేసుకుని నేను ఇచ్చిన మాట ఏంటి, ఇండివిజువాలిటీ ఇస్తాను. ఫస్ట్ ఆమెను అడగండి, ఆమెకేం కావాలో అడగండి, నాకేం వద్దని చెప్పి ఆ భార్య యొక్క ఇండివిజువాలిటీని ఇచ్చేశాడు. నాకు ఇది ఇన్స్పైర్ చేసిన స్టోరీ. ఒక వైఫ్కి మీరు ఎప్పుడైతే ఇండివిజువాలిటీని ఒక రెస్పెక్ట్ రూపంలో ఇస్తారు, షీ విల్ బి దేర్ ఫర్ యూ. ఒక పార్ట్నర్కి. సెకండ్, రెస్పెక్ట్. థర్డ్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఉంటారండి, ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేసేవాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, మేధావులు. ఎలా తెలుసా? వైఫ్ ఆడ మాట్లాడుతుంటే లేకుంటే హస్బెండ్ మాట్లాడుతుంటే, మీరు ఈ మధ్య చాలా జోక్స్ కూడా చూస్తుంటారు, టీవీ సౌండ్ పెంచడం, కారులో సౌండ్ పెంచడం, ఎందుకంటే వినకుండా ఉండాలని, వినకూడదని అంతే. కానీ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి తెలుసా? మనం ఫిజికల్గా కనెక్ట్ అయి ఉంటున్నాం, అంటే ఇద్దరం కూర్చొని ఉన్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం, ఫెంటాస్టిక్ టైం ఇస్తున్నాం. కానీ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాధని వ్యక్తం చేస్తున్నప్పుడు, మా ఆవిడ ఇంతే అండి ఎప్పుడు ఇలాంటి విషయాలే చెప్తుంటుంది అని అంటే ఇంకోసారి అని చెప్పద్దా? అలా కాకుండా ఆ బాధని ఆవిడ ఎంత పడుతుందో నేను ఆ సిచ్యువేషన్లో అర్థం చేసుకుని ఒక ఎంపథైజ్ చేస్తూ కనుక నేను ఆలోచిస్తే హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతారా? ఫస్ట్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్. చాలామంది ఈరోజు ఫిజికల్గా కనెక్ట్ అయినారు, టైం ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఎమోషనల్గా తన పెయిన్ని తను అర్థం చేసుకునే విధంగా మాత్రం లేరు. అందరూ ఏం చేస్తారు, జడ్జ్ చేస్తారు. ఓ నువ్వు ఈ పని చేసావా, నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావు అని చెప్పి ఆ జడ్జ్ చేయడంతో ఆపేస్తారు సగం మంది. ఎమోషనల్ ఎంగేజ్మెంట్. 4A, ఇది పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలి. పిల్లలు ఏ తప్పు చేసినా మనం వదిలేస్తాం. ఆఖరికి వాడు ఎవడన్నా ఎంత నెగిటివ్ పని చేసి వచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ ఫస్ట్. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. నార్మల్ యాక్సెప్టెన్స్ కూడా కాదు, అంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఏం జరిగినా షీఈ్ మై వైఫ్, హీఈస్ మై హస్బెండ్ అనే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో మీ బాండింగ్, మీ మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఇదంతా ఎత్తైతే లాస్ట్ టీ. ఫస్ట్ టీ ట్రస్ట్, సెకండ్ రెస్పెక్ట్ యాజ్ అన్ ఇండివిజువల్గా, థర్డ్ది ఎమోషనల్ ఎంగేజ్మెంట్, ఫోర్త్ది అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇవన్నీ జరగాలంటే మనం లాస్ట్ టైం చాలా వీడియోస్లో ఒకటి చేసాం, ఒక మిర్రర్ లాగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ. అందుకే సోల్ మేట్ అంటాం. సోల్ మేట్ ఊరికే అనరు కదా, అర్ధాంగి అంటాం, అవునా? భర్త భార్యల సొగం అంటాం. రీజన్ ఏంటంటే ఆ సోల్ని కనెక్ట్ చేస్తూ నేను నా మనసులో ఉండే భావాలని అంతే ట్రాన్స్పరెంట్గా తనకి చెప్పే అంత విధంగా ఉంటే ఆ రిలేషన్ ఎవడు బ్రేక్ చేయలేదు, మనల్ని మనం చూసుకున్నట్టు అవతల. ఎగ్జాక్ట్లీ. పర్సనల్ లైఫ్లో వెన్ ఎవర్ ఎనీథింగ్ హ్యాపన్, నేను వెళ్ళి వెంటనే రాత్రి కానీ ఏ టైంలో అయినా ఆ రోజు జరిగిన విషయాలన్నీ మా ఆవిడ నాతో షేర్ చేసుకుంటే నేను వెళ్ళి అంతే. అది నేను ఒకళ్ళ ఎవరితోనైనా వాట్ ఈస్ లైక్ నార్మల్గా కోప్పడుతూ మాట్లాడినా, అందంగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చి ఏం చేసినా కూడా నేను వెళ్ళి చెప్తా. షీ యూస్ టు డూ ద సేమ్ థింగ్. మాకు అసలు ఆ లేయర్ ఎప్పుడు దెబ్బతినలా. ఆ ట్రాన్స్పరెన్సీ స్ట్రాంగ్ ఉంది అనుకో, నాకు తన మీద అనుమానం రాదు, డౌట్ రాదు, ట్రస్ట్ రాదు, ఏం మిస్ అవ్వదు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది లేక ఈరోజు చాలామంది ఏంటంటే భార్యకు కూడా చెప్పుకోలేకుండా ఎవడో ఊళ్ళో థర్డ్ పర్సన్ చెప్పడం ఎందుకండి. నేను నిన్నే అయ్యప్ప మూవీ అని ఒకటి ఉందండి,
మలయాళంలో ఏదో చిన్న పాప వాళ్ళ నాన్న పాపం కొద్దిగా అప్పులు చేస్తుంటాడు. అయ్యప్ప స్వామి రిలేటెడ్ మూవీ. అంటే చిన్నప్పటి నుంచి ఆ పాపకు మైండ్లో ఏం చెప్పాడంటే అయ్యప్ప స్వామి మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఆ మూవీ కాన్సెప్ట్ అది. దాంట్లో వాళ్ళ నాన్నగారు అంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పులు చేసి కుటుంబాన్ని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈరోజు వేలం పాటేస్తాం, వారం లోపల మీరు కట్టకపోతే వేలం పాటేస్తాం అని చెప్పేశారు. ఈయన రోజు ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చి ప్రతి క్షణం అడుగుతుంది, ఏమండి ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి, నేనున్నాను, ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతుంటే ఎక్కడ చెప్తే నామోషి అనుకున్నాడు, ఎక్కడ చెప్తే ఏం బాధపడుతుంది, ఎక్కడ వెళ్ళకెందుకు ఈ బడ్డన్స్ అనుకున్నాడో తెలియదు. కానీ అది అలాగే గుండెల్లో పెట్టి 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 ఒకరోజు మితిమీరి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఆ క్యారెక్టర్. ఇలాంటి రియాలిటీ ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. అవును, ఆ ట్రాన్స్పరెన్సీ లేక ఎవడికో చెప్పుకోవడం ఏంటి, రోడ్డు మీద ఎవడో మందు పోస్తే వాడికి చెప్తున్నావు, అర్థమైందా? వాడెవడో స్మోకింగ్ మేటు గ్లాస్ మేటు వీళ్ళకి చెప్తున్నావు. అసలు నీ సోల్ మేట్ ఇంట్లో ఒకరు ఉన్నారు, వైఫ్కో హస్బెండ్కో షేర్ చేసుకోండి. అది ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తే ఇవన్నీ బిల్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రీట్, ట్రస్ట్, రెస్పెక్ట్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, లాస్ట్ అండ్ ఫైనల్ ట్రాన్స్పరెంట్. ఇది చేస్తే ఏ రిలేషన్ అయినా ఫెవికాల్ బంధం లాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్. లవ్లో పడ్డం కాదు, యాక్చువల్గా లవ్లో కలిసి జీవించడం, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమని చాలామంది అది చెయ్యము. ఏదో కళ్ళతో చూసినంత మాత్రాన, పెళ్ళైపోయినంత మాత్రాన ఆ 3 నెలలు 2 నెలలు కలిసి ఉండి తర్వాత వెంటనే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయని డివోర్స్కి వెళ్ళిపోవడం, లేదు అంటే ఒకే ఇంట్లో ఉన్న వేరువేరుగా జీవించడం, ఇవన్నీ చూస్తున్నాం. నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్గా సార్ పిల్లలపైన వీటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు బాగుంటారు, పిల్లలు ఆబ్వియస్లీ బాగా పెరుగుతారు. ఎప్పుడైతే వీళ్ళు మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, ఒకే గదిలో ఉన్న వేరు జీవితాలు జీవిస్తూ ఉంటారో పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ చాలా అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. సో భార్యాభర్తలకి కూడా ఎంతో కొంత మీ నాలెడ్జ్ అవసరం. ఎందుకు అంటే మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళు చెప్పే బాధలు అన్నీ ఇన్ని కాదు. మా అమ్మ మా నాన్నే బాగుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదని చెప్పేవాళ్ళు కోకొల్లలు మీ దగ్గర. సో అందుకోసమే ఈ సబ్జెక్ట్ టచ్ చేసాము. చాలా మంచి విషయం. అంటే ఈ రోజుల్లో ఇది ఖచ్చితంగా ఇది కేవలం భార్యాభర్తలకే కాదు, నెక్స్ట్ జనరేషన్ లో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి ఏ రిలేషన్ మెయింటైన్ చేయాలని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ట్రూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మన ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ పొరపాట్లు మన ఫ్యామిలీలో ఉన్నాయి, మనం రిపీట్ చేస్తున్నాం, మన పిల్లల్లో ఈ కంఫర్ట్ జోన్ ఎక్కువగా మనం ఫామ్ చేసేసాం, ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇవన్నీ తీస్తే కష్టం అవుతుందేమో, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకెళ్దాం, లేదా కొన్ని విషయాలు నేర్పిస్తే మంచిదని ఏ పేరెంట్స్కి అయితే అనిపిస్తూ ఉంటుందో. కొంతమంది పిల్లలు మాకు ఎక్కువ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు, మా పేరెంట్స్కి ఎలా చెప్పాలో తెలియట్లేదు అనే పిల్లలు కూడా ఉంటుంటారు. అలా ఎవరైనా మనకి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా మీ ద్వారా ఏ విధంగా ఉంటుందంటారు? సొల్యూషన్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, ఒకసారి దాని గురించి. డెఫినెట్గా అండి, అప్పుడప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంటుంది. పేరెంట్స్ ఏంటంటే నా వాడికి నేను కరెక్ట్గానే చూసుకుంటున్నాను, వాడేంటంటే నాకేం ఫ్రీడమ్ రావట్లేదు, నన్ను ఏదో చేస్తున్నారు వాడు అనుకుంటాడు, వీళ్ళేమో లేదు వాడికి అన్ని వస్తువులు కల్పించేస్తారు. ఆ గ్యాప్ అనే దానివల్ల అది పెరుగుతూ వెళ్తే దానివల్ల వచ్చే పరిణామాల్ని ఆ కిడ్ యొక్క భవిష్యత్తు మీద లేకుంటే పేరెంట్స్ ఫ్యూచర్ మీద ఇద్దరి మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎవరికన్నా ఒక పర్సనాలిటీని చేంజ్ చేయాలనుకున్నప్పుడు, లేకుంటే మేము ఎలా మారాలి, మా పిల్లల కోసం మేము ఎలా చేయొచ్చు, లేదా పిల్లల్ని ఇంకెలా చేస్తే మేము ఇంకా అద్భుతంగా బాగుంటాం, వాడికి బెస్ట్ ఫ్యూచర్ ఎలా, ఇలాంటి విషయాల్లో ఒక ప్రొఫెషనల్ అసిస్టెన్స్ మీకు కావాలి అంటే మాత్రం యూ కెన్ కాంటాక్ట్ మీ. మీకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు కాంటాక్ట్లోకి అయితే మా టీం మీకు హెల్ప్ చేస్తారు. ఒక కౌన్సిలింగ్ కానీ లేకుంటే ప్రొఫెషనల్ మెంటర్షిప్ కావాలంటే మేము అన్నీ చేస్తాం. జస్ట్ మీరు ఆ నెంబర్ కాల్ చేసి సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.